ఇండియాలో సీఎంల ఆర్థిక పరిస్థితులు, క్రిమినల్ కేసులపై అసోసియేషన్ ఆఫ్ డెమోక్రసీ రిఫార్మ్స్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. దేశంలోని 30 మంది సీఎంల ఆర్థిక స్థితిపై విడుదల చేసిన ఈ జాబితా ఒక హాట్ టాపిక్గా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా నిలిచారు. చంద్రబాబు ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ 931 కోట్ల పైగా ఉన్నట్టు ఏడీఆర్లో పేర్కొన్నారు. ఆయన మొత్తం ఆస్తిలో కుటుంబ సభ్యుల ఆస్తులు కూడా ఉన్నట్లు ఏడీఆర్ అయితే తెలుపుతుంది. అయితే చంద్రబాబు 10 కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్టు కూడా ఏడీఆర్ అయితే పేర్కొంది. ఇక ఈ జాబితాలో అత్యంత పేద సీఎంగా పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి సీఎం మమతా బెనర్జీ నిలిచారు. ఆ మమతా యొక్క ఆస్తులు కేవలం 15 లక్షలు మాత్రమే అని ఏడీఆర్ అయితే పేర్కొంది. డిసెంబర్ 2024కు ముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో అఫిడవిట్ ఆధారంగా ఈ జాబితాను ఏడీఆర్ అయితే తయారు చేసింది. ఇక మమతా బెనర్జీ 2021 సెప్టెంబర్లో భవానీపూర్ ఉప ఎన్నికలకు ముందు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆమె దగ్గర టోటల్గా 69,255 రూపాయల నగదు ఉన్నట్టుగా 13.5 లక్షల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టుగా అయితే మమతా బెనర్జీ అఫిడవిట్లో అయితే ఆమె రాశారు. అయితే మమతా పేరిట ఎలాంటి భూమి కానీ, ఇల్లు కానీ, ఆస్తులు ఏమీ లేవు అని చెప్పి ఏడీఆర్ అయితే పేర్కొంది. ఇక చంద్రబాబు తర్వాతి స్థానంలో 332 కోట్ల రూపాయలతోటి అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఖండు రెండో స్థానంలో నిలవగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి 30 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లుగా అయితే ఈ జాబితాలో ఆయన 7వ స్థానంలో అయితే నిలిచారు. ఇక 3వ స్థానంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నిలిచారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ 51 కోట్ల రూపాయలుగా అయితే ఆయన అఫిడవిట్లో టోటల్గా ఏడీఆర్ పేర్కొంది. మరి దేశంలో అత్యంత సంపన్న, అత్యంత పేద ఎమ్మెల్యేల జాబితాను కూడా ఇందులో భాగంగానే విడుదల చేసింది. ఇందులో టాప్ 1లో మహారాష్ట్రకు చెందినటువంటి బీజేపీ నేత పరాగ్ షా ఉంటే, చివరి స్థానంలో కూడా బీజేపీ నేతనే ఉండడం ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. అయితే ముఖ్యంగా ఇక్కడ టోటల్గా ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు టాప్ 20లో 10 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ టాప్ 20లో ప్లేస్ అయితే వీళ్ళు బర్త్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం. ఇదే ఇక్కడ తెలుగు రాష్ట్రాలను ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. మరి ఇందులో ఎవరెవరు ఉన్నారు అనేది మనం ఒకసారి చూస్తే కనుక ఏపీ నుంచి ఎంతమంది, తెలంగాణ నుంచి ఎంతమంది అత్యంత ధనిక ఎమ్మెల్యేలుగా స్థానం సంపాదించారో మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత పరాగ్ షా ఉండగా, ఆయన వద్ద దాదాపు 3,400 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు ఇక్కడ ఏడీఆర్ విశ్లేషణలో తేలింది. అలాగే పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి బీజేపీ నేత నిర్మల్ కుమార్ దారా ఒక రికార్డు సృష్టించారు. ఆయన ఆస్తుల విలువ 1,700 రూపాయలు మాత్రమే. ఇక్కడ 1,700 రూపాయలు మాత్రమే ఆయన ఆస్తుల విలువ అంటూ ఇక్కడ అత్యంత పేద ఎమ్మెల్యేగా ఈయన ఒక రికార్డ్. ముఖ్యంగా టాప్ 10లో ఉన్నటువంటి ఏపీకి చెందిన 4 ఎమ్మెల్యేల గురించి మనం మాట్లాడితే, మొత్తం జాబితా ప్రకారం టాప్ 5లో ఎన్ చంద్రబాబు నాయుడు సీఎం సిబిఎన్ మొదటి ప్లేస్లో ఉంటే, ఈయన ఆస్తుల విలువ 931 కోట్ల రూపాయలుగా అయితే తేలింది. ఇక టాప్ 6లో ఇక్కడ పి నారాయణ, టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పి నారాయణ 824 కోట్లతో టాప్ 6 ప్లేస్ కొట్టుకున్నారు. తర్వాత టాప్ 7లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలవగా, ఈయన ఆస్తుల విలువ 757 కోట్ల రూపాయలుగా అయితే ఏడీఆర్ పేర్కొంది. ఇక నెక్స్ట్ 8th ప్లేస్లో వి ప్రశాంతి రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే వి ప్రశాంతి రెడ్డి ఉన్నారు. ఆమె 716 కోట్లతో ఇక్కడ ఆమె తర్వాతి స్థానాన్ని నెలకొంది. ఇక టాప్ 20లో చూసుకుంటే ఒక్కసారిగా ఏపీకి చెందినటువంటి 3 ఎమ్మెల్యేలు టాప్ 20లో ఉన్నారు. వీళ్ళలో నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్యే నారా లోకేష్ 542 కోట్లతో ఈయన ఒక ప్లేస్ కన్ఫర్మ్ చేసుకుంటే, ఈయన మామ అయినటువంటి నందమూరి బాలకృష్ణ 295 కోట్లతో తర్వాతి ప్లేస్లోను. ఆ తర్వాత
జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే లోకం మాధవి 291 కోట్ల రూపాయలతోటి వీళ్ళందరూ కూడా టాప్ 20లో వీళ్ళు ప్లేస్లు అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. తెలంగాణకు సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే టాప్ 11లో జి వివేకానంద టాప్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే 606 కోట్లతోటి ఆయన ప్లేస్ బర్త్ కన్ఫర్మ్ చేసుకుంటే టాప్ 20లో. తర్వాత మన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే 458 కోట్ల రూపాయలతోటి ఆయన కూడా టాప్ 20లో నిలిచారు. ఇక టాప్ 20లో నుంచి టాప్ 19లో ప్లేస్లో చూసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 433 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు ఇక్కడ ఏడీఆర్ అయితే పేర్కొంది. ఇక ఈ ఆస్తుల విలువతో పాటు ఇక్కడ ఏడీఆర్ క్రిమినల్ కేసులకు సంబంధించి కూడా టోటల్గా ఎవరెవరిపైన ఎమ్మెల్యేల పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఎవరెవరు ముఖ్యమంత్రుల పైన క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ కూడా ఒక రిపోర్టును అయితే ఇచ్చింది. అయితే ఈ రిపోర్ట్ ప్రకారం 42% మంది తీవ్రమైన నేరాలకు సంబంధించిన అభియోగాలు ఎదుర్కొంటున్నట్టు ఎన్నికల కమిషన్కు, అంటే ఈ ఏడీఆర్ ఏదైతే రిపోర్ట్ తీసుకుందో వాళ్ళు అఫిడవిట్ ఇచ్చిన దాని ప్రకారమే ఇక్కడ అధ్యయనం చేసినటువంటి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఒక క్రిమినల్ కేసులకు సంబంధించి ఒక రిపోర్ట్ని వెల్లడించింది. 30 రోజులు కస్టడీలో ఉన్న పక్షంలో ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ కేంద్ర రాష్ట్ర మంత్రులు తమ పదవులను కోల్పోయేందుకు ఉద్దేశించినటువంటి 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఏడీఆర్ ఏదైతే నివేదికలు తెచ్చాయో ఆ నివేదికలు ఇక్కడ సంచలనంగా మారాయి. దేశంలో అత్యధికంగా నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి 10 మంది ముఖ్యమంత్రుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన టాప్ 1లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉండడం మనము ఇక్కడ గమనించాల్సిన విషయం. మొత్తం దేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల్లో 13 మంది ముఖ్యమంత్రులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ప్రకటించారు అని చెప్పి ఇక్కడ ఏడీఆర్ పూర్తిగా పేర్కొంటుంది. కాబట్టి వీరిలో 10 మంది ముఖ్యమంత్రుల పైన హత్యాయత్నం, కిడ్నాప్, లంచం, వేధింపులు వంటి తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. 7 ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు చెందిన వారు కాగా బీజేపీ మిత్రపక్షాలకు చెందిన వాళ్ళు ఇక్కడ 2 ఉంటే బీజేపీకి చెందిన వాళ్ళు 1 ఉన్నారు. ఈ 10 మంది ముఖ్యమంత్రుల పైన ఉన్న నేరారోపణలు కనుక రుజువైతే నిజంగానే ఇప్పుడు ఏదైతే బిల్లు తీసుకొస్తున్నారో ఆ బిల్లు ప్రకారము వీళ్ళకు గరిష్టంగా 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి పైన మొత్తంగా టోటల్గా 89 క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా ఇక్కడ ఏడీఆర్ రిపోర్ట్ అయితే. దీంట్లో తీవ్రమైన నేరారోపణలకు సంబంధించి అంటే 5 ఏళ్ల పైన జైలు శిక్ష పడాల్సిన కేసులు 72 పైననే రేవంత్ రెడ్డి పైన ఉన్నాయి. అంటే ఇక్కడ ఈయన పైన ఎన్ని క్రిమినల్ కేసులు నమోదయ్యాయనేది మనం మాట్లాడుకోవచ్చు. 2వ స్థానంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉన్నారు. ఆయన పైన టోటల్గా 42 కేసులు ఉంటే వీటిలో తీవ్రమైన నేరాలకు సంబంధించినవి 11 కేసులు అయితే ఈయన పైన నమోదై ఉన్నాయి. ఈ జాబితాలో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటే ఆయన పైన టోటల్గా 32 కేసులు నమోదైతే దాంట్లో తీవ్ర నేరారోపణలకు సంబంధించి 19 కేసులు ఉన్నాయి. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇక్కడ 4వ స్థానంలో ఉన్నారు. ఆయన పైన టోటల్గా 13 కేసులు నమోదై ఉన్నాయి. దీంట్లో తీవ్రమైన నేరారోపణలు ఉన్నవి 6 కేసులు, టోటల్గా 5 ఏళ్ల పైన జైలు శిక్ష పడాల్సిన కేసులు 6 వరకు ఉన్నాయి. ఇక 5వ స్థానంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జేఎంఎం పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు. ఆయనపై మొత్తం 5 కేసులు ఉన్నాయి. 5 కేసుల్లో దాదాపుగా 3 కేసులు తీవ్ర నేరారోపణలకు సంబంధించినవి ఉన్నాయి. ఇక 6వ స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ పార్టీకి సంబంధించిన ఆయన ఉంటే ఈయన పైన మొత్తము 4 కేసులు ఉంటే ఈ 4 కేసుల్లో 2 తీవ్ర నేరారోపణలకు సంబంధించిన కేసులు అయితే ఉన్నాయి. ఇక 7వ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి సుఖ్వీందర్ సింగ్ సుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈయన పైన 4 కేసులు ఉన్నాయి. ఇక 8వ స్థానంలో కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఉంటే ఈయన పైన మొత్తం 2 కేసులు ఉన్నాయి. ఈ 2 కూడా తీవ్రమైన నేరారోపణలకు సంబంధించినవి. ఇక జాబితాలో 9వ స్థానం సిక్కిం ముఖ్యమంత్రి పిఎస్ తమాంగ్ ఉన్నారు. ఆయనపై ఒకే ఒక కేసు ఉంది, అది కూడా తీవ్ర నేరారోపణకు సంబంధించి. 10వ స్థానంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాను ఉంటే ఆయనపై కూడా ఒక కేసు ఉంది, ఆ ఒక కేసు కూడా తీవ్ర నేరారోపణలకు సంబంధించి. టోటల్గా ఏడీఆర్ అనేది ఒక నివేదిక అయితే ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారము అత్యధిక ధనవంతులైన సీఎంలో టాప్లో చంద్రబాబు నాయుడు ఉంటే అత్యంత క్రిమినల్ కేసులు ఉన్న కేసుల్లో రేవంత్ రెడ్డి మొదటి స్థానంలో అయితే ఉన్నారు. ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2 ముఖ్యమంత్రుల మధ్య విశ్లేషణగా చెప్పుకోవచ్చు.